విదేశీ ఆతిథ్యం నీలాంటి అనాకాని వాళ్ల వల్ల అయ్యే పని కాదు. అందుకని వచ్చిన దారినే వెళ్ళటం మంచిది. మెయింటెనెన్స్కే ఎంత అమౌంట్ కావాలో తెలుసా? డబ్బుండగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి. అది లేనోళ్ళు వెళ్ళాలి కానీ మా వదిన వెనక్కి వెళ్లాల్సిన పని లేదు. అహంకారం ఉన్నవాళ్ళు అతిథి మర్యాదలు ఏం చేస్తారు? వత్తాసివ్వగానే సరిపోదు. మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రాజెక్టుల వైపు తలెత్తి చూసే అర్హత కూడా లేదు. ఆదిలోనే అర్హతలు ఏం తెలుస్తాయి? ముందు ముందు తెలుస్తుంది. ఎవరి అర్హత ఏంటో వచ్చే ముందే ఎవరికి వాళ్ళు అర్హత తెలుసుకొని పోల్చుకొని రావాలి. స్వర్ణ, ఎందుకు అలగా వాళ్లతో మనకు? బురదలో రాయేస్తే చింది మీద పడుతుంది అంటారు. వీళ్లలా వరుసలో నిలబడాల్సిన కర్మ నీకేంటి? నీ లెవెలేంటో నా లెవెలేంటో వీళ్ళకి చూపిద్దాం. మనది రాజమార్గం. అటువైపు వెళ్దాం. పద. ఆగండి ఆగండి మేడం, అందరూ క్యూలో నిలబడాలి. అదేం లేదు లేవయ్యా, డోర్ లేదు మేడం, తీయవయ్యా. ఎలా చేయం? నేను పంపించం చెప్తున్నాను మేడం. కదా. లేదు మేడం, చెప్పేది మీకే. అది కదయ్యా, వినిపించుకోరా? నేను చెప్తున్నాను కదా. కుదరదు మేడం. గేట్ తీవయ్యా. నేను వైదేహి ఫ్రెండ్ అయ్యా, లోపలికి వెళ్ళాలి. గేట్ తీ. ఒక్క నిమిషం ఉండండి, తీ. మా మేడంతో మాట్లాడతాను. మాట్లాడు. హలో సెక్యూరిటీ, మేడం వాళ్ళని లోపలికి పంపించు. ఓకే మేడం. తీ. స్వర్ణ, పద లోపలికి వెళ్దాం. వెళ్ళండి మేడం. నీ కండిషన్స్ ప్రకారం ఈ కోట అతిథి గృహంగా నిర్వహించగల సమర్థత తనకుంది. నేను గ్యారంటీ ఇస్తాను. ఈ కోట నిర్వహణ తనకు అప్పగించు. నీ పేరు, కోట ఖ్యాతి తను నిలబెడుతుంది. దాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నేను నిర్ణయించుకున్న పద్ధతి నేనే కాదనుకోవడం, నా సంస్కారాన్ని నేనే తక్కువ చేసుకోవడం అవుతుంది. అందుకే స్నేహం స్నేహమే, పద్ధతి పద్ధతే. ఇది మా వంశపారంపర్య కోటకు సంబంధించిన వ్యవహారం. ప్రతిదీ సక్రమంగా జరగాలి. మాటలతో అలాగే అనడం నాకు నచ్చదు. భాస్కర్ మేడం, తనకు ఒక అప్లికేషన్ ఇవ్వండి. అలాగే మేడం. తీసుకోండి మేడం. దాన్ని ఫిలప్ చేసి బయటిచ్చిరా అమ్మా. ఎక్కడా? బయట క్యూ ఉంది కదా, అక్కడండి. క్యూలో నిలబడాలా? పద్ధతి అంటే అదే కదా భాగీరథి. స్వర్ణ, ముందు ఫిలప్ చేయి. నా మనిషిని తెలిసేలా నా అడ్రస్ రాయి. అలాగే. నేను ఆధార్ కార్డ్, రెసిడెన్షియల్ ప్రూఫ్స్ ఏం తేలేదే. పర్వాలేదు, భాగీరథి నీ గుర్తింపు చెప్పిందిగా, తర్వాత ఇవ్వచ్చులే. థ్యాంక్స్. ఇదిగోండి మేడం.
నువ్వు అసలు ఏం మారలేదు వైదేహి. మనిషిగా మార్పు తప్పదు, కానీ మనసు మారితే మన విలువలు మారతాయి. నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఇదిగోండి. స్వర్ణ ఆగు. ఏంటి వీళ్ళంతా ఎందుకు క్యూలో నిల్చున్నారో కనబడడం లేదా? కామన్ సెన్స్ లేకుండా ఇలా వచ్చాం. వెళ్ళి అక్కడ వరుసలో నిలబడు. అప్లికేషన్ నాకు లోపలిచ్చారు తెలుసా? అప్లికేషన్ లోపలిచ్చినా అప్లై చేయడానికి బయటికి పంపారుగా. నీ పలుకుబడికి పవర్ ఉంటే అక్కడే తీసుకునేవాళ్ళుగా పాపాయమ్మ. పాపయ్యమ్మ ఏంటి? పాపాలు చేసే వాళ్ళని అలాగే అంటారులే. చూసింది చాలే కానీ వెళ్ళి అక్కడ నిల్చో. అవునమ్మా, వెళ్ళి క్యూలో నిల్చోండి, వెళ్ళండి. పదా, అర్థం కావట్లేదా? ఎందుకా నవ్వు? వెక్కిరించి వెళ్ళావు, మళ్ళీ వచ్చి నా వెనకలే నిలబడ్డావు కదా, అందుకని. నిదానంగా రా అని నన్ను అన్నావు. ఎంత స్పీడ్గా వెళ్ళినా నువ్వెప్పుడు నా వెనకాల దానివే అని అర్థమయ్యేలా చేశాడా భగవంతుడు. మిడిసిపాటు పనికిరాదని తెలుసుకో. సంతకాలు చేసి కాంట్రాక్ట్ తీసుకుంటా, ఆశలు పెంచుకోకు, వెనక్కి తిరిగి వెళ్ళు అని నన్నని నువ్వొచ్చి నా వెనకాల నిలబడితే నవ్వొస్తుంది. విక్రింపా? ఏ వెక్కిరించొద్దా? అది నీ ఒక్కదాని హక్కా? హ, ఎప్పుడు వెక్కిరించే వాళ్లకు చివరకు వెక్కిరింపులే మిగులుతాయి. ఇప్పటి నుంచైనా కాస్త భూమి మీద నిలబడి ఆలోచించు. గాల్లో ఎగిరే ప్రయత్నం చేస్తే జారి పడ్డం ఖాయం. స్టెప్ వెనుకున్నావు అని నన్ను అన్నావు. ఇప్పుడు ఎవరెక్కడున్నారో అర్థమవుతుందా?